హరి ఓం గురుభ్యో నమ. ఆత్మీయులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మనం 2024 సంవత్సరంలో జూలై నెల, ఈ నెల పూర్తిగా కుంభరాశి వారికి ఎలాంటి ప్రతిఫలాలు, 9 గ్రహాలు సంచారం వల్ల ఏ రాశి నుండి ఏ రాశి సంచారం చేస్తుంటాయి, ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఈ యొక్క గ్రహాలు సంచారం చేయడం వల్ల జరిగేట్లాంటి ప్రతిఫలాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ యొక్క ఓం శ్రీ జ్యోతిష్యం ఛానల్ని, మా ఛానల్ చూస్తున్నారు. మా వీడియోస్ మీకు ఇష్టమైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ దేశీయులకి అందరికీ కూడా షేర్ చేయండి ప్రార్థిస్తూ, మీ యొక్క సమస్యలు ఏదైనా కానీ జాతకం ద్వారా ఏదైనా ఇబ్బందులు ఉంటే మీ దగ్గర ఉండేట్లాంటి జాతకాన్ని వాట్సాప్ చేయండి. మా ఒక స్క్రీన్ పైన వస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి 9449309881 ఈ ఒక్క నెంబర్కి సెండ్ చేయండి. మీ జాతకం ఏదైనా లేకుండా ఉంటే మీ పుట్టిన జన్మ తేదీ, జన్మ సమయం, జన్మస్థలం టైప్ చేసి వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. మీ వాస్తు విచారం ఏదైనా ఇంటికాడ సమస్యల గురించి ఉంటే ఫొటోస్ ద్వారా, లేదు వాస్తు ప్లాన్ గురించి ఉంటే ఆ ప్లాన్ని మీకు ఫొటోస్ పంపించవచ్చు. దాన్ని చూసి మీకు కొన్ని సమస్యల గురించి ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రతి ఆదివారం తెల్లవారి 10 గంటల నుండి 12 గంటల వరకు ఈ సమయంలో ఫోన్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇంకా కుంభరాశి వారికి ఈ ఒక నెల, జూలై నెలలో ఎలా ఉంటుంది చూస్తే, 7.5 అంటే ఏలినాటి శని ఆల్రెడీ దాదాపు 4.5 సంవత్సరం ఇంకా జరుగుతుంది. అయినా కానీ మీ రాశాధిపతి మీ రాశిలోకి రావడం విశేషత. కానీ ఒత్తిడులు, టెన్షన్స్, ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆ టెన్షన్స్ నివారించేటటువంటి శక్తి సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటాయి. మీ రాశాధిపతి మీ రాశిలోకి రావడం వల్ల మీకు ఇబ్బంది పెద్ద ఎత్తున జరగదు, కానీ సమస్యలంతా ఉంటాయి. కాబట్టి శని దర్శనం చేయండి. శనేశ్వర స్వామి వద్ద ప్రతి శనివారం నువ్వుల ఒత్తులు వెలిగించడం వల్ల ఆ నువ్వులు ఒత్తులు వెలిగే సందర్భంలో వచ్చేటటువంటి ఒక పొగని మీరు శ్వాసిస్తే కనుక చాలా వరకు మీ యొక్క శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ఫైనాన్షియల్ స్టేటస్ అయితే కొంచెం డబ్బులు విచారంలో నిదానం, లేట్ అవడం, ఎవడో పాత వ్యవహారాల వల్ల, అంటే పెద్దలు చేయనటువంటి వ్యవహారాల వల్ల డబ్బులు వచ్చేటటువంటి యోగాలు, ప్రతిఫలాలు కాస్త వచ్చే అనుకూలతలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ విచారాల్లో త్వరగా రావాలంటే కూడా శక్తిమాత దర్శనం చేయడం మంచిది. ప్రయత్న కార్యాలు అయితే 12వ తేదీ వరకు చాలా వరకు మంచి పటుత్తుమ ప్రయత్నాలు, అన్నతమ్ముల వద్ద కొన్ని ఫలితాలు, అన్నతమ్ముల వ్యవహారాలు కానీ సక్సెస్ అవ్వడం కానీ, భాతృస్థానం అంటే అక్క చెల్లెలు కానీ అన్నతమ్ములు కానీ వీళ్ళందరూ విచారాల్లో మంచి ఫలితాలు పొందేటటువంటి సదవకాశాలు ఉంటాయి. ఇంకా స్వస్థానంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటటువంటి అవకాశాలు 12 తర్వాత విశేషంగా జరుగుతాయి. సో మీ యొక్క స్వస్థానంలో ఈ యొక్క ఫలితాలు పొందేటటువంటి మహత్ యోగం మీ యొక్క జాతకంకి ఉంటాయి. ఇంకా విద్యార్థులకైతే 6వ తేదీ వరకు చాలా వరకు మంచి ఫలితాలు, మంచి ఒక అనుకూలతలు విశేషంగా జరుగుతాయి. ఎవరికైనా ఈ యొక్క గర్భిణీ స్త్రీలు ఉంటే కనుక కుంభరాశి వారు, వాళ్ళకి సంతానం విచారంలో 6వ తేదీ వరకు చాలా శుక్రాధిపత్య యోగంతో కలిగేటటువంటి ఒక సంతానం, శుభ సంతానం, సత్సంతానం జరుగుతుంది. కాబట్టి ఆ ఒక మహత్ యోగం 6వ తేదీ వరకు ఉంటుంది. తర్వాతన సూర్య బలంతో కూడా కూడి ఉండేటటువంటి సంతానానికి బలం కలిసి వస్తుంది. ఇంకా మిత్రుల వరకు వస్తే వ్యవహారం చేసే విచారంలో మనస్తాపాలు రావడం జరుగుతుంది. మానసికంగా కొంచెం టెన్షన్స్ ఉండడం, అలాంటి టెన్షన్స్ కూడిన వ్యవహారాలు రావడం. 6వ తేదీ తర్వాత ఫైనాన్షియల్ వల్ల కూడా కమిట్మెంట్స్, వ్యవహారాలు, మనస్తాపాలు జరగడం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి స్నేహితుల వద్ద చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. బిజినెస్ వ్యవహారం, భూమి వ్యవహారము, ఫైనాన్షియల్ విచారము ఇవన్నీ కూడా చాలా చాలా వరకు జాగ్రత్తగా పాటించడం మంచిది. దంపతులకైతే 19 తర్వాత విశేషంగా వ్యవహార ఆదాయాలు, భూమి ఆదాయాలు ఇవన్నీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కూడా చాలా మంచి ఫలితాలు
ఈ యొక్క 19 తర్వాత దొరుకుతాయి. అంతకుముందు అయితే కాస్త ఇబ్బందికరంగానే ఉండింటాయి. ఆరోగ్య విచారం అయితే ఆల్రెడీ బోన్స్ రిలేటెడ్, నర్వ్స్ రిలేటెడ్, బ్యాక్ పెయిన్ కానీ, కాళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ సహజంగా రావడం జరుగుతుంది. కాస్త టెన్షన్స్ రావడం, అలర్జీ రిలేటెడ్ ఇబ్బందులు సహజంగా జరుగుతుంటాయి. కాబట్టి మీరు తెల్ల జిల్లేడు చెట్టుకి పూజ చేయడం వల్ల ఈ యొక్క ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక భాగ్యప్రాప్తి విచారం చూస్తే కనుక మీకు 6వ తేదీ వరకు చాలా మంచి భాగ్యాలు దొరుకుతాయి. 6 తర్వాత భాగ్యాలన్నీ కూడా కొంచెం టెన్షన్స్గా, లేట్గా, కొంచెం మీకు ఇబ్బందికరంగా వచ్చేటటువంటి భాగ్యాలు, ఫైనాన్షియల్ స్టేటస్, వృత్తి ఆదాయాలు, ఉద్యోగం ఆదాయాలు, పనులు పాటలో జయించేటటువంటి భాగ్యాలు ఇవన్నీ కూడా కొంచెం స్లోగా దొరకడం జరుగుతుంది. వృత్తి పట్ల అయితే మీకు ముఖ్యంగా ఈ యొక్క అన్నతమ్ముందులు చాలా వరకు సపోర్ట్ చేసేటటువంటి వృత్తి ఆదాయాలు, మాతృస్థానాల్లో మీకు చాలా సపోర్ట్ దొరికేటటువంటి ఆదాయాలు 12వ తేదీ వరకు జరుగుతుంది. 12 తర్వాత సహజంగా బయట వాళ్ళ, సమాజంలో పబ్లిక్స్ వల్ల సపోర్ట్ దొరికేటటువంటి అవకాశాలు, ఉద్యోగానికి మంచి మలుపు దొరుకుతుంది 12 తర్వాత కూడాను. ఎందుకంటే ఉద్యోగ స్థానాన్ని చూస్తున్నటువంటి కుజుడు, గురువు చాలా మంచి పెద్ద ఎత్తున స్థానాన్ని మీకు ఉద్యోగంలో ఒక అవకాశాలు ఇస్తుంది. ఈ ఒక సందర్భంలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఇంకా ఆదాయం విచారాల్లో మీ ఇంటి పట్ల కొన్ని పూర్వాదాయాలు, మాతృస్థానంలో కలిగేటటువంటి అనుకూలతల వల్ల వచ్చేటటువంటి ఆదాయాలు కుంభరాశి వారికి ఈ యొక్క 12 తర్వాత మంచిగా వచ్చేటటువంటి పెద్ద ఎత్తున సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందేటటువంటి ఆదాయాలన్నీ కూడా మీకు కలిగి వస్తాయి. ఖర్చుల విచారంలో మీరు ఎంత ఖర్చులు పెట్టాలా అనేటటువంటి ఎస్టిమేషన్, ప్లానింగ్స్ వల్ల మీ మనస్థితికి అనుసరించి ఖర్చులు పెట్టేటటువంటివి వస్తాయి. 19 తర్వాత కాస్త వ్యవహారాలకి ఖర్చు పెట్టేటటువంటివి వస్తాయి అన్నమాట. ఏదో భూమి కొనే విచారం కావచ్చు, ప్రారంభించవచ్చు, వ్యాపారం చేసే విచారము, పంటలు పైర్లు వేసే విచారము, ఈ యొక్క విచారంకి విశేషంగా 19 తర్వాతన ఖర్చు పెట్టేటటువంటి ప్లానింగ్స్ అంతా కూడా జరుగుతాయి. కాబట్టి మొత్తానికి ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్త పడండి. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జారిపడడం, కాలో చేయ విరగడం, బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా సహజంగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండండి కుంభరాశి వారు. ఫైనాన్షియల్ స్టేటస్ విచారంలో కూడా చాలా జాగ్రత్త పడుతూ వ్యవహారాలు చేయొచ్చండి. ఈ ఒక 2 విచారాలు తప్పితే ఇంకేది ఇబ్బంది లేవు. కాబట్టి మీ అందరికీ కూడా భగవంతుడు అనుకూలించాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా శుభం కోరుతూ నమస్కారం.